ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న లేటెస్ట్ మూవీ అగ్లీ స్టోరీ. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీలో మెయిన్ రోల్ వచ్చేసి శ్రీ నందు అనమాట. సో నందు గారు ఈ మూవీకి ముందు సైకో సిద్ధార్థ్ అనే ఒక మూవీ అయితే తీశారు. అంటే ఆ మూవీతోనే ఆయన ఒక డిఫరెంట్ సబ్జెక్ట్, ఒక డిఫరెంట్ జోనర్ చేయాలి అని ఆశపడుతున్నాడు అని మనకైతే అర్థమైంది అనమాట. అదే సేమ్ జోనర్ లోనే ఈ అగ్లీ స్టోరీ అయితే ఉందన్నమాట. ఉన్నప్పటికీ ఈ అగ్లీ స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, ఈ అగ్లీ అనే స్టోరీలో స్టోరీ పాయింట్ అనేది అంత బలంగా లేదు. అండ్ అలాగే ఎగ్జిక్యూషన్ ఏమన్నా ప్రాపర్ గా ఉంది అంటే అసలు ఎగ్జిక్యూషన్ కూడా అసలు ఫస్ట్ మూవీని సాగదీసినట్టుగాను, అండ్ అలాగే ఒక బోర్ ఫీలింగ్ గాను, ఇంకా చెప్పవస్తే ఒకే పాయింట్ చుట్టూ తిప్పిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో మెయిన్ గా ఏమైనా నచ్చినాయి అంటే అది యాక్టర్స్ పర్ఫార్మెన్స్. ముఖ్యంగా శ్రీనందు ఒక సైకో కార్తిక్ క్యారెక్టర్ లో అసలు తనైతే జీవించేసాడని చెప్పుకోవచ్చు అనమాట. తన పర్ఫార్మెన్స్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇక మిగతా క్యారెక్టర్ అయిన అవికా గోర్ క్యారెక్టర్ బాగానే ఉంది. అంటే అవికా గోర్ క్యారెక్టర్ నేను చూస్తున్నప్పుడు నాకు ఒకటే ఫీలింగ్ కలిగింది. అంటే ఈ కార్తీక దీపంలో వంటలక్క క్యారెక్టర్ నాకైతే గుర్తుకొచ్చింది అనమాట. అంటే ఆ క్యారెక్టర్ ని బేస్ చేసుకుని ఈ అవికా గోర్ క్యారెక్టర్ ని క్రియేట్ చేశారేమోనని నాకైతే అనిపించింది అనమాట. ఎందుకంటే సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తను ఏడుస్తూనే ఉంది. సో ఆ పాయింట్ తో నాకైతే అలాంటి ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, ఈ మూవీలో హీరో అయిన శ్రీనందు అలియాస్ కార్తిక్, అవికా గోర్ అలియాస్ నేహ. కార్తిక్ అండ్ అలాగే నేహ, కార్తిక్ వాళ్ళ నాన్న ఫోర్స్ చేయడం వల్ల నేహ కార్తిక్ ని పెళ్లి చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. బట్ నేహ కార్తిక్ ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కార్తిక్ నేహాని సో తనని ఎంతో టార్చర్ పెడుతూ ఉంటాడు అనమాట. ఫైనల్ గా నేహ కార్తిక్ నుంచి తప్పించుకోవడానికి సో తను చేసిన ప్రయత్నం ఏంటి, అండ్ అలాగే నేహ గౌతమ్ అనే ఒక వ్యక్తిని ప్రేమిస్తుంది. ఆ వ్యక్తి అసలు ఏమయ్యాడు, ఇలాంటి పాయింట్ల మీద రిమైనింగ్ స్టోరీ అయితే ఉండిద్ది అనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, మెయిన్ గా ఫస్ట్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ ని అంత బెటర్ గా హ్యాండిల్ చేయలేదు. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో స్టోరీ పాయింట్ ని అంత బలమైన సీన్స్ తో తెలియదు అనమాట. అంటే ఏంటి, సెకండ్ హాఫ్ లో కార్తిక్ నేహాని పెళ్లి చేసుకునే సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేస్తారనమాట. ఆ సిచ్యువేషన్ అంత బలంగా క్రియేట్ చేయరనమాట. ఇక నేహ వాళ్ళ మామయ్య కోసం ఏదో కావాలని ఒప్పుకుందే గాని అక్కడ కూడా సో తనేంటి తన లవర్ అయిన గౌతమ్ కోసం ఫైట్ చేయడం, అండ్ అలాగే ఈ కార్తిక్ నుంచి తప్పించుకోవడానికి తను చేసే ప్రయత్నాలు, సో ఇలాంటి పాయింట్ల మీద ఏమైనా సీన్స్ ఉంటే బెటర్ ఉండేది అనమాట. సింపుల్ గా వాళ్ళ మామయ్య చెప్పాడని వాళ్ళ మామయ్య కొడుకైన బావని పెళ్లి చేసుకుంటది. ఆ పాయింట్ వచ్చే సీన్స్ అనేవి నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఈ క్లైమాక్స్ పోర్షన్ లో వీళ్ళేంటి మన హీరో అయిన కార్తిక్ మీద ఏదో రివెంజ్ ప్లాన్ చేశారు అని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి అసలు జరిగిన స్టోరీ అయితే చెప్పింది అనమాట. ఆ చెప్పినప్పుడు కూడా నాకైతే ఆమె చెప్పిన పాయింట్, వీళ్ళు చేసిన రివెంజ్ డ్రామా, రివెంజ్ ప్లాన్ అనేది నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు అనమాట. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కార్తిక్ ని ఒక సైకోగా చూపిస్తున్నప్పుడు తన మీద రివెంజ్ తీర్చుకోవాలి అంటే అంతకంటే సైకోయిజంగా ఉండాలన్నమాట. బట్ సింపుల్ పాయింట్స్ తో తన మీద రివెంజ్ తీర్చేసుకున్నాము, అండ్ అలాగే నేహ వెళ్ళిపోయింది. సో ఇలాంటి పాయింట్లు అనేవి అంత కన్వీనియన్స్ గా లేదని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా సింపుల్ గా చెప్పాల్సి వస్తే, భర్త పర్మిషన్ లేకుండానే భార్యకి విడాకులు ఎలా ఇచ్చారనే పాయింట్ ని కూడా ఇంకొంచెం ఇన్ డీటెయిల్ గా చెప్పుకుంటే బెటర్ గా ఉండేది అనమాట. ఇంకా మనం ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, స్టార్టింగ్ నేహ అండ్ అలాగే కార్తిక్ సో వాళ్ళిద్దరు పెళ్లి అయిపోయిన పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యింది అనమాట. సో ఇక్కడ కూడా అంటే నేహ కార్తిక్ ఉండే ఫ్లాట్ లో ఒక పనమ్మాయి వచ్చి వెళ్తూ ఉంటుంది. సో వాళ్ళిద్దరు గొడవల మధ్యలో ఆ పనమ్మాయి పని మానేసి ఉంటే బెటర్ గా ఉండేది. బట్ ఆమె ఎందుకు వస్తుంది, ఎందుకు వెళ్తుంది అనేది క్లారిటీ ఉండదు. ఇంకోటి ఏంటంటే, కార్తిక్ నేహాని ఎంత ఇబ్బంది పెడుతున్నప్పుడు సో నేహ కూడా సో తనని వదిలేసి వెళ్ళిపోవచ్చు, ఒక పోలీస్ కేసు పెట్టొచ్చు, అసలు తన కొడుకు ఎలాంటి వాడు అని సో తన మావయ్యకి నిరూపించేలాగా ఏదైనా ప్లాన్ చేయొచ్చు. సో ఇలాంటి ఏమీ చేయకుండా కేవలం కార్తీక దీపంలో వంటలక్కలాగా 24 గంటలు ఏడుస్తూ ఉండడం అనేది నాకైతే నచ్చలేదన్నమాట. బట్ ఫస్ట్ హాఫ్ ని కాస్త హ్యాండిల్ చేసిన విధానం, అంటే ప్రజెంట్ ని పాస్ట్ ని చూపించుకుంటూ వెళ్ళిన విధానం, ఇంటర్వెల్ పాయింట్ నన్ను కాస్త ఎంగేజ్ చేసి అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీలో మిగతా వాటి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, బ్యాక్గ్రౌండ్ స్కోరు అండ్ అలాగే మ్యూజిక్ నా పరంగా సోసగొని, సినిమాటోగ్రఫీ కొంతవరకు వర్కౌట్ అయింది, ప్రొడక్షన్ వాల్యూస్ నా పరంగా సోసగొన్నాయి. సో ఓవరాల్ గా ఇదండి అగ్లీ స్టోరీ మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.